గేమ్ చేంజర్కి స్వాగతం. 10 ఏళ్ల పాటు మూతపడిన పరిశ్రమని తిరిగి పట్టాలెక్కించడం ఏమంత ఈజీ కాదు. ఈ టాస్క్ను ఫుల్ఫిల్ చేశారు సత్యేంద్ర ప్రసాద్ గారు. ఈ వారం గేమ్ చేంజర్గా వారు మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. చెప్పండి సార్, రీజెన్సీ 2.0 జర్నీ అంత ఈజీ కాదు, దాన్ని ఎట్లా మీరు? రీజెన్సీ అనేది ఒక హెరిటేజ్ బ్రాండ్ అండి. 40-year ఓల్డ్ కంపెనీ. యానాంలో స్టార్ట్ చేసి, అప్పుడు యానాం నో ఇండస్ట్రీ రీజన్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ఒక ఇంటర్నేషనల్ మ్యాప్లో యానాంని తీసుకొచ్చిన ఘనత మా చైర్మన్ గారు జిఎన్ నాయుడు గారికి చేరుతుందండి. సో రీజెన్సీ అనే సంస్థని ఆ కాలంలో ఆ విజన్తో ఆయన స్టార్ట్ చేశారు. వీఆర్ ద ఫస్ట్ సెరమిక్ ఫ్లోర్ టైల్ కంపెనీ అంటే మేము స్పార్టెక్, బట్ రీజెన్సీ వాజ్ ద వెల్ నోన్ బ్రాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, ఈ 6 స్టేట్స్లో బాగా ఇది వచ్చిందండి. సో రీజెన్సీ టైల్స్ అంటే ఎక్స్పోర్ట్స్ కానీ, ఇప్పుడు బిగ్ కస్టమర్స్ కానీ బాగా లైక్ చేసేవాళ్ళు. ఎందుకు లైక్ చేసేవాళ్ళు అంటే క్వాలిటీ, ప్రోడక్ట్ అండ్ సర్వీస్. ఈ రెండు వేర్ ద బేసిస్ ఆఫ్ రీజెన్సీ బ్రాండ్. వేరే కారణాల వల్ల మనం వీ హ్యాడ్ టు క్లోజ్ ద ఫ్యాక్టరీ. ఇన్సూరెన్స్ తొందరగా వస్తుందని అనుకున్నాము, అది లేట్ అయింది. ఇదిగా వచ్చిన తర్వాత ఇట్ ఈస్ బికమ్ పాజిటివ్. ద ఇన్సూరెన్స్ క్లెయిమ్ మనకి పాజిటివ్గా వచ్చింది. సో వీ థాట్ వీ షుడ్ రీస్టార్ట్ ద బ్రాండ్ ఫర్ జస్ట్ 2 things అండి. ఒకటి, అంత పెద్ద బ్రాండ్ మళ్ళీ తీసుకొని మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేయాలనేది. రెండోది, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ షుడ్ బీ ద మెయిన్ ఫోకస్. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే ద హోల్ ఎకానమీ ఆఫ్ ద రీజన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ జర్నీ అంటారా, అది చాలా ఇట్స్ అ టఫ్ జర్నీ. నేను సక్సెస్ఫుల్ కంపెనీస్ని స్టార్ట్ చేసి గ్రో చేసి, అండ్ ఇట్స్ ఆల్సో బీన్ అక్వైర్డ్ బై ఇంటర్నేషనల్ కంపెనీస్. సో ఆ ఎక్స్పీరియన్స్తో మనం ఇది చేద్దామని అనుకున్నాం. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఈజ్ అ ఛాలెంజ్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ డన్, రైట్ ఫ్రమ్ improving the production facility, bringing it to par with current requirements, good పీపుల్ని హైర్ చేసి, మంచి ఎక్స్పీరియన్స్ పీపుల్ని మళ్ళీ హైర్ చేసి, మార్కెట్లో డీలర్స్ని అపాయింట్ చేసి, డిస్ట్రిబ్యూషన్ సెటప్ చేసి, బ్రాండ్ని ప్రమోట్ చేసి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టెప్స్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఐ థింక్ వీఆర్ స్టిల్ ఆన్ దట్ జర్నీ. రైట్ సార్. ఈ ఎమోషనల్ జర్నీలో ఎట్లా మీరేమన్నా భావోద్వేగానికి గురైన సందర్భం? నేను ఐఎమ్ యాక్చువల్లీ అ వెరీ వాట్ షుడ్ ఐ సే, ఫ్యూచర్ని చూసి నేను ఐ వర్క్ టువర్డ్స్ ద ఫ్యూచర్ అండి. నేను ఎట్లా ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి ఛాలెంజెస్ వస్తుంది, ఆ ఛాలెంజెస్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది చూస్తాను. అఫ్ కోర్స్ దెర్ ఆర్ టైమ్స్ వెన్ థింక్ అబ్బా ఇది ఎట్లా సర్మౌంట్ చేయాలని అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ విత్ రెన్యూడ్ ఫోకస్ అండ్ స్ట్రెంగ్త్ మళ్ళీ దాన్ని ఛాలెంజెస్, ఐ వుడెంట్ సే ఆబ్స్టకల్స్, ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి స్టెప్ బై స్టెప్ గ్రో అవుతున్నాం. రైట్. అండ్ మార్కెట్లో అదర్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి, కాంపిటీషన్, స్టిఫ్ కాంపిటీషన్. సో దానికంటే భిన్నంగా మీరు మీ ప్రోడక్ట్ యూఎస్పి ఈరోజు ఎనీ ప్రోడక్ట్ హ్యాస్ కాంపిటీషన్ అండి. మనం చూస్తే ఏషియన్ పెయింట్స్ ఈజ్ ద నంబర్ 1 బ్రాండ్. బట్ బిర్లా వాళ్ళు దే సా అన్ ఆపర్చునిటీ. ఓపస్ అని బ్రాండ్ లాంచ్ చేశారు. అండ్ దే హ్యావ్ గాట్ గుడ్, ఐ రెడ్ సమ్వేర్ double-digit మార్కెట్ షేర్కి ఏం చేస్తున్నారు ఈ ఇయర్ అని చదివాను. సో కాంపిటీషన్ ఇస్ దేర్ అండ్ న్యూ ప్లేయర్స్ విల్ కమ్. సో కాంపిటీషన్ ఉంది అనేసి మనం వీ హ్యావ్ టు కార్వ్ అవర్ ఓన్ నిష్. సో మా యూఎస్పీస్ ఏమి అంటే డిజైన్ అండ్ ఇన్నోవేషన్. డిజైన్ అంటే మేము స్పెయిన్ ఒక బుటీక్ కంపెనీని హైర్ చేసాము. వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ ఇన్ డిజైన్ ఆఫ్ సెరమిక్ టైల్స్. వాళ్ళు మాతో పాటు ఉన్నారు పార్ట్నర్షిప్ కింద. సో డిజైన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టైల్స్ చూస్తే మీరు బ్యూటిఫుల్ డిజైన్స్. రెండోది ఇన్నోవేషన్.
అంటే కొత్త ప్రోడక్ట్స్, కొత్త సర్ఫేసెస్, కొత్త డిజైన్స్, కొత్త యూజెస్కి మనం అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సో ఇన్నోవేషన్ అనేది కంటిన్యూస్గా చేసుకుంటా రావాలి. వీఆర్ జస్ట్ 1 year old now, స్టిల్ అ లాంగ్ వే టు గో, లైక్ ఐ సెడ్ ముందు చెప్పినట్టు. సో నేను అది 2 things మేము పాటిస్తాం. అండ్ నేను ముందే చెప్పాను, రీజెన్సీ అంటే వాల్యూ అండ్ సర్వీస్, అవి రెండు కూడా మేము వీ హ్యావ్ ఇట్ యాజ్ అవర్ డిఎన్ఏ. రైట్ సార్. మీ డీలర్ నెట్వర్క్ అట్లాగే కస్టమర్స్ మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చారా? ఎట్లా ఉంది అది? దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. డీలర్స్, కస్టమర్స్ వీళ్ళు రీజన్స్ ఇన్ని ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వస్తే మార్కెట్లో క్యాన్ దే సర్వైవ్ ద కాంపిటీషన్ అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా అడిగే క్వశ్చన్ అండి. ఎందుకంటే టైల్స్ అనేది ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా లేదా డీలర్షిప్ తీసుకున్నా ఆల్రెడీ వాళ్ళు మనకి స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక డీలర్ తీసుకుంటే అతని షాప్లో స్పేస్ కావాలి అంటే ఏదో ఒక ప్రోడక్ట్ బయట వెళ్ళాలి. అలాగే బిల్డరో ఆర్కిటెక్టో చేయాలంటే ఈరోజు డిజైన్ చేసి ఈ ప్రోడక్ట్ వాడి మళ్ళీ రేపు ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అవైలబుల్, ఇట్స్ అ కన్సర్న్ ఆర్ అ ఛాలెంజ్ ఫర్ దెమ్. సో కొన్ని రోజులు అయింది టు కన్విన్స్ దెమ్ వీఆర్ బ్యాక్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్టే అనేది. బట్ నౌ థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్. రైట్ అండి. ఈ ఇండస్ట్రీలో యూత్ ఎంటర్ కావడానికి ఎట్లాంటి అవకాశాలు? మై సజెషన్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దిస్ రీజన్ స్పెషల్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏమంటే, సెరమిక్ టైల్ ఎంట్రీ బ్యారియర్ ఇస్ నాట్ వెరీ హై. ఒక 50 to 100 crores మొబిలైజ్ చేయగలిగితే యూ కెన్ ఎంటర్ దిస్ ఫీల్డ్. బట్ సస్టైనింగ్ ది బిజినెస్, దట్ ఈస్ ద ఛాలెంజ్. ఏదో మనం పెట్టుబడి పెట్టేసాము ఇంకా మనకి అయిపోతుంది అంటే ఇట్ వోంట్ హ్యాపన్. యూ హ్యావ్ టు సస్టైన్ ద బిజినెస్, విచ్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ గేమ్ ప్లాన్, గుడ్ ఫైనాన్షియల్ బ్యాకింగ్ అండ్ స్టే ద డిస్టెన్స్. ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళే సత్తా ఉంటేనే ఎంటర్ అవ్వాలండి. బట్ దెర్ ఆర్ అదర్ ఏరియాస్. ఇప్పుడు టైల్స్ని ఐఎమ్ టాకింగ్ టు సమ్ యంగ్స్టర్స్ హూ ఆర్ షోయింగ్ టైల్స్ ఇన్ అ డిఫరెంట్ ఫ్యాషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అప్లికేషన్స్ దేనికి పనికి వస్తుంది, ఎక్కడ వాడచ్చు డిఫరెంట్గా. అంటే ఫ్లోరు వాల్ అనేది కాకుండా వేరే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అవర్ టైల్స్ అండ్ అదర్ టైల్స్ అండ్ పెయింటింగ్ ఆన్ దెమ్ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్. సో అలాగా స్మాల్ థింగ్స్ పీపుల్ కెన్ డూ. అంటే జాబ్ ఆపర్చునిటీ. సెరమిక్ ఈ ఫీల్డ్ వెరీ వెరీ బిగ్ వాస్ట్ ఫీల్డ్ అండి. సో సెరమిక్ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. మోర్ అండ్ మోర్ ప్రోడక్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ సెరమిక్. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు రోడ్ పెయింటింగ్స్ ఉన్నాయి, హైవే పెయింటింగ్స్ కానీ రోడ్ పెయింటింగ్స్ కానీ మీడియన్స్ కానీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పెయింట్ కొడుతున్నారు. అదే సెరమిక్ పెయింట్ విత్ రిఫ్లెక్టివ్ నేచర్ ఇస్ అ గుడ్ ప్రోడక్ట్. దెన్ సెరమిక్ లైనింగ్స్. ఇప్పుడు మన వార్లో మీరు చూసారు, లాట్ ఆఫ్ సెరమిక్ లైనింగ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ ది మిసైల్స్, వార్ హెడ్స్. సో సెరమిక్ టెక్నాలజీకి బాగా డిమాండ్ వస్తుంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. రైట్ సార్. ఇప్పుడు బెటర్ క్వాలిటీ టైల్స్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలి? జనరల్ కస్టమర్ సైజును జస్ట్ డిజైన్ మాత్రమే వాళ్ళు చూడగలరు. అవును. సో ఎట్లా క్వాలిటీ ఎలా తెలుసుకోవచ్చు? ఏమండి, మన ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఒక టైల్ లే చేసిన తర్వాత, ఫ్లోర్ లే చేసిన తర్వాత దాన్ని మార్చాలని అనుకోండి, చాలా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. అక్కడ ఉండే ఫర్నిచర్ తీయాలి, వార్డ్రోబ్స్ అన్నీ మార్చాలి, డోర్స్ ఇవి అన్నీ తీసి చేయాలంటే ఇట్ ఇస్ నాట్ లైక్ పెయింటింగ్ అ హౌస్. పెయింటింగ్ అ హౌస్ ఏముండదు, ఫర్నిచర్ పైన కప్పేసేసి పెయింట్ చేసేయచ్చు, 3-4 days అయిపోతుంది. బట్ టైల్, సో మేకింగ్ అ డెసిషన్ ఆన్ విచ్ టైల్ టు బై ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. సో క్వాలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ హ్యావ్ సీన్ చాలా చోట్ల చూస్తున్నాను, టైల్ పైన ఇదన్నీ ఒక 1.5-2 years లేచిపోతాయి. మధ్యలో కూడా టైల్స్ బ్రేకేజ్ లేదు, డిజైన్ వెళ్ళిపోవడం, కలర్ ఫేడ్ అవ్వడం. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో కూడా మీరు చూస్తుంటారు, స్క్రాచెస్ బాగా ఎక్కువ ఉండడం, అవన్నీ చిరాకేస్తాయి. రోజు చూడాలి కదా మనం, ఇంటికి వెళ్ళి రోజు చూస్తూ ఉంటే చిరాకేస్తుంది. సో క్వాలిటీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్
విట్రిఫైడ్ టైల్ అంటే వాటర్ అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉండాలి. సో టైల్ తిప్పి కొద్దిగా వాటర్ పోసి చూడాలి ఎంత టైం తీసుకుంటుంది. ద మోర్ అమౌంట్ ఆఫ్ టైం ఇట్ టేక్స్ ఫర్ ద వాటర్ టు అబ్జార్బ్, ఇన్ఫ్యాక్ట్ వాటర్ అబ్జార్ప్షన్ ఉండకూడదు, దెన్ ఇట్ ఈస్ అ విట్రిఫైడ్ టైల్ అండ్ అ గుడ్ క్వాలిటీ, వెల్ మేడ్, ఫైర్డ్ అట్ హై టెంపరేచర్, మంచి క్వాలిటీ టైల్. రెండోది మనం వీ హ్యావ్ టు చెక్ ద సర్ఫేస్ అబ్రేషన్. దానికి మన కీ చైన్ కానీ ఏదైనా వేసి బాగా ట్రై చేసి స్క్రాచ్ అవుతుందా చూడాలి, స్క్రాచబిలిటీ ఆఫ్ ద సర్ఫేస్. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3 వచ్చి వార్పేజ్ ఏమైనా ఉందా, బెండ్స్ ఉన్నాయా. దట్ వెరీ సింపుల్ థింగ్ ఇస్, ఇప్పుడు టైల్లు మీరు చూసారంటే రిఫ్లెక్షన్ మా టైల్ పైన స్ట్రైట్గా ఉంటాయి. ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ట్యూబ్ లైట్ కానీ ఏ లైట్ అయినా కానీ స్ట్రైట్గా ఉంటాయి. కొన్ని టైల్స్ చూసారంటే అట్లా కర్వ్ లాగా ఉంటుంది. అంటే ఏమైంది, ఆ గ్లేజ్ సరిగా లేదు, పైన ఫైర్ సరిగా అవ్వలేదు అని అన్నారు. సో ఇవి స్మాల్ చిట్కాలు అనమాట. విత్ యూ కెన్ డూ, షాప్కి వెళ్ళి చూస్తేనే తెలిసిపోతాయి. సో దోస్ ఆర్ ది, అంటే టైల్ బాగా చేశారు, మంచి ప్రొడక్షన్ చేశారు అనేదానికి ఇవి సింపుల్ థింగ్స్. అఫ్ కోర్స్ దర్ ఆర్ సైంటిఫిక్ టెస్ట్, బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఉన్నాయి, బట్ అవి మనం చేయలేము, షాప్కి వెళ్ళి చేయలేము. ఇంకా మీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏమంటే ఇప్పుడే స్టార్ట్ చేసాము, బట్ వీ హ్యావ్ ఆల్రెడీ 4 లైన్స్ ఉన్నాయండి మనకి. ఇప్పుడు 1 లైనే స్టార్ట్ చేసాము, ఇంకా 3 లైన్స్ ఉన్నాయి స్టార్ట్ చేసేదానికి. సో వీ కెన్ క్విక్లీ గ్రో ఫ్రమ్ వేర్ వీఆర్ నౌ టు అబౌట్ 4 times గ్రో అవ్వచ్చు. సో అది ఫస్ట్ స్టెప్. దెన్ ద సెకండ్ స్టెప్ వుడ్ బి టు బ్రింగ్ ఇన్ new technologies, new lines to expand the production. As the market improves, we will do that. మీ కంపెనీ డైవర్సిఫికేషన్ ప్లాన్స్? Regency tiles ke పరిమితం అవ్వకుండా we are looking at new age industries అండి. Of course it is in the planning stage. We are looking at energy as an area to diversify. The second area we're looking at is in the space of cyber security and data centers. New areas, because we feel that we are located now in Andhra Pradesh. Andhra Pradesh is a sunrise state అని సీఎం గారు చెప్తున్నారు. ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. వాళ్ళు దే ఆర్ ప్రమోటింగ్ డ్రోన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఏరియాస్ ఆఫ్ in those areas also to be part of the growth of Andhra Pradesh. Yanam is almost like a suburb of Kakinada, and Reliance World, they are investing a lot of money in Kakinada. So we want to be part of the growth of AP. So we're looking at some industries where we want to enter and be an early start అని ప్లాన్ చేస్తున్నాం. ఇండస్ట్రీ అయినా తీసుకుంటే టీమ్ బిల్డింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా? Very valid question అండి. Growth of any company is dependent on the kind of people who are behind the company, leadership and the team. The team has to be very బాగా చూసి పిక్ చేయాలండి. టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ బాగా వీ హ్యావ్ టు ఫాలో టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్. నేను ఎట్లా అనుకున్నానంటే ద టాప్ మేనేజ్మెంట్ అండ్ ద టాప్ ఎగ్జిక్యూటివ్స్ షుడ్ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ మేనేజింగ్ బోత్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. మా హెడ్ కౌంట్ ఇప్పుడు 350 పీపుల్ అండి. 350 పీపుల్కి అంత లీడర్షిప్, అంత మేనేజ్మెంట్ అవసరం లేదు. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ అ స్మాల్ ఆర్గనైజేషన్. We have hired people with 20+ years experience in most areas, and we are looking to teach our middle management what are all the techniques of management anedi, so that when we grow they can take the higher positions. So to pick a team, to pick the people in the team is a very important aspect, and India lo adoka it's a concern. ఏమంటే ద యూత్ ఆఫ్ ఇండియా ఆర్ వెరీ ఫాస్ట్. వాళ్ళకి ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కావాలి. సో ఈ ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్లో వీఆర్ లుకింగ్ అట్ వేస్ టు నాట్ ఓన్లీ ఇంప్రూవ్ దియర్ స్కిల్స్ బట్ ఆల్సో రీటైన్ దెమ్ ఇన్ ద కంపెనీ. సో దెర్ ఆర్ స్ట్రాటజీస్ దట్ వీఆర్ ఫాలోయింగ్ టు రీటైన్ పీపుల్ ఇన్ ద కంపెనీ. మనం ట్రైన్ చేసి బాగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి,
మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి. సో రిటెన్షన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ, ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ వరల్డ్. సార్ ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ పాలసీస్ రావాల్సిన అవసరం ఉంది. సో రీజెన్సీ పరంగా మీరు చేస్తున్న ఎఫర్ట్స్ ఎట్లా? ఇప్పుడు మా కంపెనీలో ఎనర్జీ, వాటర్ అండ్ పవర్, ఎనర్జీ అంటే పవర్ అనుకోండి, ఎనర్జీ, వాటర్ అండ్ రా మెటీరియల్స్, ప్యాకింగ్ మెటీరియల్స్, దీస్ ఆర్ ద మెయిన్ ఏరియాస్ అండి. ఎనర్జీ అంటే వీఆర్ ఇంప్లిమెంటింగ్ solar power, which we will be bringing online in the next 6 months, plus usage of energy also. Daniki we are using motors that are energy efficient. We are making sure that each of the areas are not wasteful energy. Factory floor lo chuste there's a lot of light that is coming in, so we don't have to use lights, electric lights, to bring in the illumination. So ఇలాంటిది సింపుల్ బట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నాం. ఎనర్జీ, వాటర్, రీయూజ్ ఆఫ్ వాటర్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ యూస్డ్. వీఆర్ మేకింగ్ షూర్ దట్ వీ రీయూజ్ ద వాటర్ సో దట్ దెర్ ఇస్ నాట్ మచ్ కన్సంప్షన్. ఎస్పెషలీ సమ్మర్లో వాటర్ ఈస్ అ కన్సర్న్ ఫర్ ఎవ్రీబడి. సో వీఆర్ ట్రయింగ్ టు సీ హౌ టు యూటిలైజ్ ఏరియాస్ వాటర్ కన్సంప్షన్ తగ్గించడం, మళ్ళీ రీయూజ్ చేయడం. మూడో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ఇన్ ప్యాకేజింగ్. ప్యాకేజింగ్లో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ ప్లాస్టిక్. ఇప్పుడు మా ప్యాకేజింగ్ మెటీరియల్స్లో స్ట్రాపింగ్ యూజువల్గా 4 స్ట్రాప్స్ వేస్తారు, మేము 2 స్ట్రాప్స్ వాడుతున్నాం. ప్లస్ థిక్నెస్ ఆఫ్ ద ప్యాకింగ్ మెటీరియల్ని విత్ డిజైన్ వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఇట్ ఈస్ ఏబుల్ టు టేక్ ద లోడ్ ఆఫ్ ద టైల్స్, బికాస్ టైల్స్ ఆర్ వెరీ హెవీ. సో ఇలాంటిది ఇన్నోవేషన్స్ అన్ని కూడా ఆల్ ఆస్పెక్ట్స్లో చేస్తున్నామండి. రైట్ సార్. ఇప్పుడు ఐటీ చూసుకుంటే ఏఐ ద్వారా కొన్ని జాబ్స్ బాగా లాస్ అవుతున్నాయి. సో ఈ జాబ్ లాస్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు. సో మీరు గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఆశిస్తారు? సెరమిక్ టైల్ స్పెసిఫిక్గా అండి, సెరమిక్ టైల్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరం అండి. ఎందుకంటే మన రా మెటీరియల్స్ అంతా వీఆర్ యూజింగ్ న్యాచురల్ మెటీరియల్స్ మైన్డ్ ఫ్రమ్ ద ఎర్త్. అవర్ మెయిన్ రా మెటీరియల్స్ ఆర్ బాల్ క్లే అండ్ ఫెల్స్పార్. సో ఇవి mineral policies recently, because of the change in government in AP especially, there was a shortage of raw materials. Adi, after a lot of follow up with the government, that was sorted out. The second aspect that government can step in, which actually CM Andhra Pradesh CM garu Chandrababu Naidu garu has started it during his last term, ఒక క్లస్టర్ కాన్సెప్ట్ తీసుకురావాలి సెరమిక్ టైల్స్కి ఆంధ్రాలో అని. ఎందుకంటే ఆంధ్రాలో రా మెటీరియల్స్ ఆర్ అవైలబుల్, మోస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్స్ ఆర్ అవైలబుల్. గుజరాత్లో ఎట్లా మోర్బీలో ఒక క్లస్టర్ ఉందో అలాగా ఒక క్లస్టరు సరౌండింగ్ తిరుపతి తీసుకొచ్చారండి. బట్ దట్ హోల్ ఏరియా ఫ్రమ్ గుంటూరు టు తిరుపతి కెన్ బి బిల్ట్ బికాస్ దెర్ ఆర్ మెనీ ఇండస్ట్రీస్ దట్ హ్యావ్ కమ్ అప్, బట్ మోర్ కెన్ కమ్. South is a big market. So if the government can bring in policies to ensure that clustering is promoted, ఆ ఏరియాలో మంచి పొటెన్షియల్ ఉందండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. అండ్ సో దట్ జనరేట్స్ ఎంప్లాయ్మెంట్ అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను చెప్పాను మాది 1 line వీఆర్ హ్యావింగ్ 325 people. This industry can really generate at least 1 lakh people employment. It is just a matter of having the right policies so that industries can come, ceramic industries can come, and we can improve the, and we are already seeing new industries coming. టర్నోవర్ పరంగా ఎంత ఏం చేస్తారు? మేము ఈ ఇయర్ about 60 to 75 crores ఏం చేస్తున్నామండి. That will be about 70% of our capacity utilization. మార్కెట్ కొంచెం డల్ ఉంది. I'm hoping that the Amravati capital city impetus will grow this market very, very fast. And like I said, we have capacity to go 3 to 4 times. We are hoping that next year, year of 60 to 75 crores touch cheste, next year about 100 to 150 crores ki grow achu అని అనుకుంటున్నాం. రైట్ సార్. ఇప్పుడు కార్పొరేట్స్ చూస్తే టాప్ లైన్ బాటమ్ లైన్ మీద ఎక్సర్సైజ్ చేస్తుంటారు. బట్ ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఉన్నాయి. అవి తగ్గకపోతే మనకి గ్రోత్ కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అపార్ట్ ఫ్రమ్ సిఎస్ఆర్ యాక్టివిటీ? ఇప్పుడు Regency has always looked at education as a core area to improve people's lives. Education at primary, secondary level,
as well as at the college level. So Regency runs two schools, which have about 1,200 to 1,500 students in each school. So we have that education improvement, skilling, దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేది ఓన్లీ జాబ్ క్రియేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ వల్లనే వస్తుందని నేను బలంగా నమ్ముతున్నానండి. సో ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ లుక్ అట్ బీయింగ్ ఆంటర్ప్రినర్. మన కంట్రీ ఇప్పుడు 3 ట్రిలియన్ 3 to 4 ట్రిలియన్ అంటున్నారు. 3-4 yearsలో 10 ట్రిలియన్కి వెళ్ళాలండి. 2047 దే ఆర్ లుకింగ్ అట్ అబౌట్ 30 ట్రిలియన్, విచ్ ఇస్ 10 times ఆఫ్ డెవలప్మెంట్. అంటే 75 yearsలో చేసిన డెవలప్మెంట్ నెక్స్ట్ 10 yearsలో చేయాలి అంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ టఫ్ టాస్క్. సో హౌ టు బీ పార్ట్ ఆఫ్ దట్? ఓన్లీ ఇఫ్ ఎవ్రీబడి కెన్ స్టెప్ ఇన్ అండ్ బీ స్మాల్ బిజినెస్, వన్ ఆర్ ది అదర్. అందరూ బిజినెస్ చేస్తే ఎవరు పని చేస్తారు అనేది క్వశ్చన్ ఉంటుంది. బట్ యూనో సర్వీస్ ఇండస్ట్రీ విల్ గ్రో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ విల్ గ్రో, అండ్ దట్ విల్ హెల్ప్ ది కంట్రీ. ప్రతి ఒక్కరు వేరే బిజినెస్ కస్టమర్ అవుతారు. రైట్ సార్, ర్యాపిడ్ రౌండ్. లైఫ్ అంటే మీ డెఫినేషన్? సిరీస్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఫ్యామిలీ? ద బెడ్ రాక్. ఫాదర్? ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. వైఫ్? వైఫ్ ద సైలెంట్ సపోర్టర్. ఫేవరెట్ మూవీ ఆర్ స్టార్? నేను చెన్నైలో పెరిగాను కాబట్టి ముండ్రామ్ పిరాయ్ అనే ఒక కమల్ హాసన్ శ్రీదేవి మూవీ అండి. తెలుగులో కూడా ఉంది, బట్ దట్స్ మై ఫేవరెట్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. రైట్ సార్. బిగ్గెస్ట్ ఫియర్? కెన్ ఐ అచీవ్ మై పొటెన్షియల్. ఎమోషనల్ మూమెంట్? వెన్ మై డాటర్ వాజ్ బోర్న్. ఫస్ట్ కార్? మారుతి 800. స్పోర్ట్స్ పర్సన్? రఫాల్ నడాల్. రైట్ అండి. మీ డ్రీమ్ అండ్ ఎయిమ్? My dream is to have contributed to lives of at least 1,000 people. That was my dream. I think I have almost 90% achieved. My aim is to build a college in Yanam that will improve or will, I mean, innovation ki ఒక డెస్టినేషన్ లాగా ఉండాలి అనేది నా ఎయిమ్ అండి. రైట్ సార్, మీ డ్రీమ్ అండ్ ఎయిమ్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది సత్యేంద్ర ప్రసాద్ గారితో ఇంటరాక్షన్.